తనపై నమ్మకంతో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ అధిష్టానానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాకి డీకే అరుణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా ఈసారి తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోసారి ప్రధాని మోడీ మేనియా మొదలైందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని డీకే అరుణ చెప్పారు. ఢిల్లీలో ఎవరు ఉంటారు, ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానమంత్రి అవుతారు. మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కావాలని ప్రతి ఒక్కరి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఎవరు పలకరించినా, ఎవరు మాట్లాడినా, ఎవరు కదిలిచ్చినా ప్రతి నోట ఇదే మాట వస్తూ ఉంది. మరి ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ మూడవసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది. మళ్ళీ నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రి అవుతారనేది ఎవరిని అడిగినా, ఏ ఒక్క పత్రిక అడిగినా, ఏ సర్వేలను అడిగినా అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నది మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని. కాబట్టి పాలమూరు ప్రజలందరూ